ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఇది. ఆయన మనకి న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త, యెహోవాయే మనకు రాజు, ఆయనే మనలను రక్షించును అని ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాగ్దానం. ప్రభు మనకి న్యాయాధిపతిగా ఉంటూ, ఆయనే శాసనకర్తగా ఉంటూ, అంతేకాక ఆయనే మనలను ఏలుబడి చేసేవాడిగా, పరిపాలించే రాజుగా, అధిపతిగా ఉంటూ మరి తన ప్రజలైన మనలను ఆయనే రక్షించేవాడు అని ఈ దినం ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు వరకు నీకు కాపుదలిచ్చేవారు, నిన్ను భద్రపరిచేవారు, లేకపోతే ఆయా అపాయకరమైనటువంటి కాలంలో నీకు సహాయం చేసేవారు, లేదా నీకు ఎటువంటి ఆలోచన తట్టనటువంటి స్థితిలో నీకు ఆలోచనకర్తగా ఉంటూ మంచి ఆలోచన చెప్పేవారు ఎవరు ఒకవేళ నీ జీవితంలో లేరేమో. అనేక సందర్భాలలో మరి ఎటువంటి ఆదరణ నాకు లేదు అని కృంగిపోతూ ఉన్నావేమో. అయితే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, ఆయనే మనకు న్యాయాధిపతి, ఆయనే మనకు శాసనకర్త, ఆయనే మనకు రాజు, ఆయనే మనల్ని రక్షించే దేవుడు, నడిపించేవాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నీకు చక్కటి జ్ఞానపు ఆలోచననిచ్చి నిన్ను నడిపించినా నడిపించకపోయినా, ఈ లోకంలో నిన్ను తృణీకరించేవారు, అవమానపరిచేవారు, నీ మీద నిందలు వేసి నిన్ను వెలివేసేవారే ఒకవేళ నీ చుట్టూ ఉన్నారేమో. అయితే మరి నీవు ఆరాధిస్తున్న దేవుడు, ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్న ప్రభు, మనల్ని లేవనెత్తే దేవుడు ఎటివాడు అంటే ఆయన మనకి ఆలోచనకర్త, శాసనకర్త, మనల్ని ఆదరించే దేవుడు, మన రాజు, ఆయన ప్రజలం మనమై ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎవ్వరు మన పక్షాన లేకపోయినా దేవుడు నిత్యం మన పక్షాన ఉండేవాడు. మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య మన కొరకు నిత్యము వేచి ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. మనం ఎప్పుడు ప్రార్థిస్తామో, ఎప్పుడు ఆయన సహవాసానికి వెళ్తాం, ఎప్పుడు ఆయనతో మాట్లాడతామో, ఎప్పుడు ఆయన సన్నిధిలో గడుపుతాము అని ప్రభు మన కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి లోకం వెంబడి పరిగెత్తక, లోక అధికారుల వైపు పరిగెత్తక, మరి నీ కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్య వైపు తిరిగిరా. ఆయన సముఖంలో గడుపు, ప్రార్థించు, అన్ని విషయాల్లో ఆయన సహాయాన్ని కోరుకో. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. దేవుడు నీకు మంచి ఆలోచన చెప్పి నిన్ను తన చిత్తానుసారం నడిపించుకొనబోతున్నాడు. తర్వాత మహిమలో నీవు నిలబడబోతున్నావు, సాక్షిగా బ్రతికి ప్రభు కోసం వర్ధిల్లబోతున్నావు. ఆమేన్. కాబట్టి అన్ని సమస్యలు, ప్రతికూలతల మధ్యలో దేవుడి వైపు మనం చూద్దాం. ఎందుకంటే మన రాజు, మన శాసనకర్త, మన న్యాయాధిపతి, మన కోసం వేచి ఉన్న దేవుడు, మనలను రక్షించేవాడైన యేసు వైపు మనం చూస్తూ కొనసాగుదాం. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆదరించి, బలపరిచి, నిన్ను ఓదార్చి ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. ఆమేన్. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. అందరం ఈ వాగ్దానం కోసం ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం సూటిగా తేటగా ప్రభా నీ వాగ్దానాన్ని మాకు అనుగ్రహించి ఉన్నావు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త, ఆయనే మనకు రాజు, ఆయనే మనలను రక్షించువాడని ప్రభా బహుసూటిగా అయ్యా నీ స్వభావమును, నిన్నెరిగి నిన్ను వెంబడిస్తున్న నీ ప్రజల పట్ల అయ్యా నీవు చూపించే ఆ బాధ్యతను, ప్రేమను తండ్రి అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మా జీవితంలో శాసనకర్తగా, న్యాయాధిపతిగా, రాజుగా ఉంటూ మమ్మల్ని నడిపించే దేవుడు, ఏలుబడి చేసే దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచే దేవుడు ప్రభా. ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వింటున్న బిడ్డలందరి జీవితంలో రాజువుగా నీవే ఉందువుగాక, వారి పక్షాన న్యాయం తీర్చే న్యాయాధిపతిగా నీవే ఉందువుగాక, శాసనకర్తగా నీవే ఉందువుగాక. నీ బిడ్డల జీవితాల్లో ప్రతి చీకటి, అపవాది యేసు నామంలో బంధిస్తున్నాం. ఈ ఉదయకాలం వారి పక్షాన న్యాయం
జరుగునుగాక, మేలు జరుగునుగాక. రాజువే నిత్యము వారిని నువ్వే కాపాడుతూ రక్షిస్తూ భద్రపరచదోగాక. ఈ ఉదయకాలం కోర్టు కేసులు, భూతగాదాలు, మానసికమైన ఒత్తిడి, శరీర సంబంధమైన అనారోగ్యము, ఇబ్బందులు, కుటుంబంలో డిస్టర్బెన్సెస్ ప్రభువా, అయ్యా కోర్టు కేసులు, భూతగాదాలు యేసు నామంలో బ్రేక్ చేస్తున్నాం. వారు కలిగి ఉన్న ప్రతి సమస్యల విషయమై, పోరాటాల విషయమై ఇదిగో వారికి ఇప్పుడే విడుదల కలుగునుగాక. మంచి పరిష్కారము తండ్రి వారికి దయచే. వివాహాలు కాని బిడ్డల జీవితాల్లో కార్యం చేయండి ప్రభా. గర్భఫలం లేని బిడ్డలకి ఉదయకాలం యేసు నామములో గర్భంలో తెరవబడును గాక. ప్రతి శాపము, పాపము యేసు నామములో బ్రేక్ చేస్తున్నాం. నీ బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యం చేయమని, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి ఇంకా మీరు తోడుగా ఉండండి, వారికి మంచి రిజల్ట్స్ దయచేయండి అయ్యా. అన్ని విషయాల్లో నీ బిడ్డలను బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. చక్కటి మారు మనసుతో, రక్షణ ఆనందంతో అయ్యా నిన్ను తండ్రి ఎదుర్కొనే బిడ్డలుగా నీ బిడ్డలందరూ సిద్ధపట్ట కృప చూపించండి. ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి వారి జీవితంలోనూ రాజుగా, న్యాయాధిపతిగా నీవే ఉంటూ వారిని భద్రపరచమని, ఈ సంవత్సరం అంతా ఇటు వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరును గాక. యేసు నామములో ప్రార్థిస్తూ పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఏ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీరు తెలియపరుచిన ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ అందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.